ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే అని. పౌలుకు చావు భయం లేదు. ఈ కీర్తన 15వ వచనంలోని సత్యం పౌలుకు తెలుసు. తాను జీవించినా మరణించినా క్రీస్తుకే ఘనత కలుగుతుందని అతనికి నిస్సందేహంగా తెలుసు. తాను చనిపోతే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతానన్న ఆనందం కొంతవరకైనా ఆ లాభంలో భాగమే. చావడం అందరికీ లాభకరమేనా? కాదు. క్రీస్తు కోసం జీవించే వారికి మాత్రమే అది లాభకరం. స్వార్థం కోసం జీవించే వారెవరికి చావు లాభకరం కాదు. క్రీస్తు నెరుగని వారందరికీ మరణం శత్రువు. విశ్వాసుల మరణాన్ని దేవుని దృష్టిలో విలువైనదిగా, వారికి లాభకరమైనదిగా మార్చివేస్తే క్రీస్తు శుభవార్త ఎంత మహత్తుగలది. ఇక కీర్తనకారుడు చేసుకున్న 5వ తీర్మానం గురించి తెలుసుకుందాం. 5వ తీర్మానంగా కృతజ్ఞతలు అర్పిస్తాను అని 17వ వచనంలో రాయబడింది.